అనన్య అమ్మవారి వేషంలో లీలావతి దగ్గరికి వచ్చి కొత్త నాటకం మొదలు పెడుతుంది. తల్లి, నా కోసం వచ్చావా అని చెప్పి లీలావతి మొదట నిజంగానే అమ్మవారు వచ్చారనుకొని అనన్యకు దండం పెడుతూ ఉంటుంది. నీ ఇంటికి ఎప్పటికైనా సంతానాన్ని ఇచ్చేది కేవలం నీ కోడలు అనన్య మాత్రమే అని చెప్పి అమ్మవారి గెటప్లో ఉన్న అనన్య లీలావతికి చెబుతూ ఉంటుంది. మరి నా కోడలు ప్రీతి సంగతి ఏంటి తల్లి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే, ఆ ప్రీతికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, తనది రాక్షస జాతకం అని చెప్పి అనన్య ప్రీతి గురించి చెడుగా లీలావతికి చెబుతూ ఉంటే, అప్పుడే కరెక్ట్గా అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇకప్పుడు లీలావతి అనన్య చీరలో దోపుకున్న ఫోన్ని లాగేసుకొని తన వైపు కోపంగా చూస్తూ ఫోన్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. అవతల వైపు కాంచన మాట్లాడుతూ, అమ్మి, మీ అత్తగారిని అమ్మవారి గెటప్లో బూటీ కొట్టిస్తానని చెప్పావు కదా, ప్లాన్ సక్సెస్ అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి ఉగ్ర రూపంతో అనన్యను రెండు చెంపలు కూడా వాయిస్తూ చిత్త కొట్టేస్తుంది. తర్వాత అనన్య లీలావతి చేతిలో దెబ్బలు తిన్న తర్వాత కాంచన దగ్గరికి వస్తుంది. కాంచన గొంతు పట్టుకొని, నాకి ఫోన్ చేసి ప్లాన్ అంతా కూడా చెడగొడతావా అని చెప్పి కాంచన మీద మండిపడుతూ ఉంటే, అమ్మి ఏం మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు నీకు ఫోన్ చేశానని చెప్పి కాంచన ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద, ఫోన్ చేసింది తను కాదు నేను, ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పి అనన్యని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అనన్య వాచిపైన తన చెంపల్ని చేత్తో తాకుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా అక్క మనసులో నుండి ప్రీతి స్థానాన్ని తుడిచేలేవు అని చెప్పి ఆనంద అనన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా ఆనంద అయితే అనన్యకు తగిన బుద్ధి చెప్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.